సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడితో టీడీపీలో ఆందోళన మొదలైందని తనపై తానే రాళ్లు వేయించుకుని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అలిపిరి దాడి తర్వాత సింపతితో గెలవాలని ముందస్తుకు వెళ్తే ఓడిపోయారని, అయినా చంద్రబాబు మారలేదని విమర్శలు గుప్పించారు. రాళ్లతో కొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం వల్లే సీఎం జగన్పై దాడి జరిగిందన్నారు పెద్దిరెడ్డి. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు. అతని వయసుకు తగినట్లు తను మాట్లాడడం లేదు. అందుకంటే దరిద్రంగా వాళ్ళ కుమారుడు లోకేష్ మాట్లాడుతున్నాడు. సింపతి వచ్చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు ఖండించారు. నా మీద కూడా ఏమీ లే అని చెప్పి వాళ్ళే వేసుకొని వాళ్ళే మాట్లాడారు. ఇది ఈ నటన తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో కూడా చేశాడు కర్ణాల విధిలో. ఇది నటన తప్పితే వేరే లేదు. సింపతి వస్తుందని మనం చూసాము. 2004లో బాంబు దాడి జరిగిన తర్వాత 20 అడుగులు ఎత్తుబడి కింద పడితే సింపతి వచ్చేసిందని చెప్పి ముందే ఎన్నికలకు పోయాడు. మరి సింపతి అనేది రాదు, మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల పక్షాన్ని నిలిచాడు, అన్ని రకాల సేవలు అందించాడు. మరి పేదలందరూ కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు.